150 ఏకర్స్ వరకు అయితే మనం ప్రజెంట్ అయితే ఇస్తున్నారనమాట. మీరు ఇక్కడ చూడొచ్చండి ప్రజెంట్ ఏ విధంగా ఉందో ప్లాట్స్ కనుక చూసుకున్నట్టయితే అన్ని రోడ్స్ కూడా మొత్తం కంప్లీట్ చేశారు. మీకు అన్ని ప్లాట్స్కి నెంబరింగ్తో పాటు దేనికి దానికి సపరేట్గా స్టోనింగ్ కానీ ఎక్కడికెక్కడ అయితే వీళ్ళు మొత్తం కంప్లీట్గానే అయితే మనకి ఇస్తున్నారు. ఇప్పుడు మీకు ఇది వచ్చేసి కనిపించేది ఫేజ్ 2 అండి. ఫేజ్ 2 వర్క్స్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయండి. రోడ్ వర్క్స్ కానీ ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ మనకు వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ఇక్కడ కూడా మనకు కంప్లీట్ అయిపోయిందండి. దీనికి టోటల్ 255 ఏకర్స్కి సంబంధించి ప్రాజెక్ట్లో మనకి ఇందులో వచ్చేసి సెంట్రల్ పార్క్ అనేది ఒకటి ఇస్తున్నారనమాట. చాలా పెద్దగా ఉండే విధంగా సెంట్రల్ పార్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కంప్లీట్లీ డిటీసీపీ అండ్ రేరా ఫైనల్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనమాట. మీరు ఇక్కడ కనిపిస్తుంది కానీ ఈ విధంగా చాలా పెద్ద పార్క్ అయితే మనకి ఇక్కడైతే రెడీ చేస్తున్నారు అన్నమాట. ప్రజెంట్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఇది ఫేజ్ 2లో అనమాట. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు పార్క్ చూడండి, పార్క్ డెవలప్మెంట్ పరంగా కూడా ది బిగ్గెస్ట్గా ఉంటుంది. మంచి డెవలప్మెంట్స్ అయితే కూడా మనకి ఇందులో ఇస్తున్నారు. మనకి ఏ విధంగా చూసుకున్నా కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అయితే ది బెస్ట్గానైతే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకు ప్రాజెక్ట్ లేఅవుట్ అండి. ఈ విధంగా వస్తుందన్నమాట. మన మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఎక్కడ వచ్చాము ఏంటి, ఇది వచ్చేసి మనకు ఫేజ్ 2కి సంబంధించిన కంప్లీట్ లేఅవుట్ అండి. ప్రజెంట్ ఇది వచ్చేసి మనకు పార్క్ డెవలప్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా మనకు ప్రజెంట్ అయితే డెవలప్మెంట్స్ వర్క్స్ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట. ఓవరాల్గా ఫేజ్ 2 అయితే ఈ విధంగా ఉంటుంది. మీకు ఇంత ముందుకు మనకు బ్లాక్ టాప్ రోడ్స్ ఇవన్నీ చూపెట్టింది వచ్చేసి మనకు ఫేజ్ 1 అనమాట. మీకు ఒకసారి ఇంకా కంప్లీట్గా దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు ఓవరాల్గానైతే ప్రాజెక్ట్ అయితే వ్యూ చూసారు కదండి, ఈ విధంగా ఉంటుందన్నమాట. ఫేజ్ 1 కానీ ఫేజ్ 2 కానీ ఫుల్లీ డెవలప్మెంట్ అనమాట. ఫేజ్ 1 అయితే టోటల్గా డెవలప్మెంట్స్ అయితే అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఫేజ్ 2 వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ డెవలప్మెంట్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకు ప్లాటింగ్ సైజెస్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ది బెస్ట్గా ఉండేట్టుగా ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. మీరు కనెక్టివిటీ పరంగా చూసుకున్నా, దేని పరంగా చూసుకున్నా, లొకేషన్ హైలైట్స్ పరంగా చూసుకున్నా కానీ ఇన్వెస్ట్మెంట్కి అయితే ది బెస్ట్ అండి ఈ ప్రాజెక్ట్ అయితే. మనకు అన్ని కనెక్టివిటీ ఏఐ సిటీ కానీ, 4th సిటీ కానీ, ఫ్యూచర్ సిటీ కానీ, ఇప్పుడు మనకు ఫార్మా సిటీ కానీ, అమెజాన్ కానీ, అండ్ ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే కొత్తూరు, శ్రీశైలం హైవే, ఈ మీర్ఖాన్పేట, ఈ అన్ని సరౌండింగ్స్ తోటి ఈ ప్రాజెక్ట్ కనెక్టివిటీ అయితే ఉంటుందన్నమాట. మనకు శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్మెంట్ అయితే ఎప్పటికైనా మనకు చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కనెక్టివిటీ ది బెస్ట్గా ఉంటుంది. అండ్ మనకు హైటెక్ సిటీ, గచ్చిబౌలి వీటన్నింటికి కూడా ఓవరాల్ కనెక్టివిటీ తోటి మనకి ఈ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుందండి. ఆ నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ అయితే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇందులో మనకు కంప్లీట్ ఇన్వెస్టర్ ప్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. ఫేజ్ 1లో మనకు కొన్ని ప్లాట్స్ ఉన్నాయి అండ్ ఫేజ్ 2లో కూడా మనకు ప్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలో మా నెంబర్ కాంటాక్ట్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.